2026 పరాభరామ సంవత్సరం మే నెల. ముందుగా తెలుసుకోవాల్సింది మకర రాశి గురించి. వీటి నక్షత్ర బలాలు: ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రావణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము. ఈ మూడు నక్షత్రాలు ఈ యొక్క రాశిగా మకర రాశి గల వాళ్ళకి వర్తిస్తాయి. ఈ మూడు నక్షత్రాలు గల వాళ్ళల్లో మకర రాశి సంకల్పానికి సంబంధించిన ఒక గ్రహ బంధాలు వేరే ఉంటాయి, శని బంధాలు వేరే ఉంటాయి, దుష్ట శక్తులు వేరే ఉంటాయి, దృష్టి దోషాలు వేరే ఉంటాయి, గ్రహస్థితులు వేరే ఉంటాయి, నవగ్రహ దోషాలు వేరే ఉంటాయి. ఇలాగా కొన్ని దోషాలు, కొన్ని గ్రహాలు, కొన్ని దృష్టులు, కొన్ని ప్రభావాలు ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళ వాళ్ళకి ఈ మూడు నక్షత్రాలలో మూలా నక్షత్రము, తర్వాత వీళ్ళకి శ్రావణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము, ఈ నక్షత్రాల్లో ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఈ ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోయింది కదా అని అనుకోవద్దు. ఖచ్చితంగా వీళ్ళకి పరాజయానికి కూడా దారితీస్తాయి, జయానికి కూడా దారితీస్తుంటాయి. ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి ఏ పని చేసినా కూడా బాధ్యత పరంగా చేయలేరు, చేద్దామని అనుకుంటారు. ఈ నక్షత్ర పరంగా ఎవరికి అనుకూలంగా రాదు. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని నక్షత్రాల బలాలను బట్టి కొంతవరకు నష్టాలు కూడా కొన్ని జరుగుతుంటాయి. ప్రశాంతత జరగదు, డబ్బు నిలబడదు, అధికారంలో ముందు పోతుంటారు. చేసే ప్రతి ఒక్క పని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఈ రాశి వారు ఎంత సంపాదించినా నిండుబాటు సంపాదించాలని ఆదుస్తూ తప్ప ఏ పని చేసినా కూడా వీళ్ళకి లక్ష్మి కలిసి రాదు. ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు కొన్ని నష్టాలకి దారి తీస్తుంటాయి. కొన్ని చెడుదారులలో తప్పిదాల వల్ల వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఇకపోతే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో. తర్వాత వీళ్ళకి అనుగుణంగా ఉండే ఉద్యోగపరంగా కావచ్చు, లేకుంటే చేస్తున్న పనిపరంగా కావచ్చు, కొంతమంది ఆలోచన కలిగిన వాళ్ళు కొత్త స్నేహంగా పరిచయాలు అవుతుంటారు. ఈ పరిచయాల వల్ల కూడా నష్టం జరుగుతుంది. అందులో కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. దీన్ని గ్రహించి నడుచుకుంటేనే వాళ్ళకి ఆ మకర రాశి గల వాళ్ళకి, ఈ నక్షత్రం గల వాళ్ళకి పొంతలు ఏర్పడతాయి. ఆ పొంతలు ఏర్పడ్డప్పుడే ధనాన్ని సంపాదించే తెలివితేటలు, గుణాన్ని నిలబెట్టుకునే ఒక సంప్రదాయాలు. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి గురించి ఈరోజు మనము మే నెలలో తెలుసుకోవాల్సిన ఫలితాలు, రాశి ఫలితాలు. పరాభరామ సంవత్సర వైశాఖ మాసం అనగా మే మాసం. భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలం ఏంటంటే ఈ రాశి గల్ల వాళ్ళకి ఈ నక్షత్ర బలాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రము, రోహిణి నక్షత్రం, 1, 2, 3 పాదాలు. ఈ 1, 2, 3 పాదాల్లో ఈ రాశి వారికి కఠినమైన బాధలు చాలా పడుతుంటారు. ఇంట్లో మానసికమైన బాధ, చెప్పుకోలేని వేదన. ఏ పని చేసినా కూడా ఆ పని మనకి సక్రమంగా జరగకపోవడము, మన గ్రహస్థితులను బట్ట, లేకుంటే మన మానవ తప్పిదాలను బట్ట ఎందువల్ల జరుగుతుందనేది వాళ్ళు గ్రహించకుండా పోవడము. తర్వాత ముక్కు చూటుగా పోయి వీళ్ళు కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అరకత బరకత ఉండదు కొంతమందికి అయితే. తర్వాత కొన్ని పనులు చేయాలనుకొని వాళ్ళు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అవకాశాలు కూడా వీళ్ళకి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇదే అవకాశం అనుకొని దాంట్లో మనం ముందుకు పోవచ్చు అనుకొని చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాటు వల్ల పడే పరిమాణం ఎలా ఉంటుందా అంటే వాళ్ళు ఊహించిన విధంగా ఉంటుంది. డబ్బు పరంగా కొరత దెబ్బ తగులుతుంది, చేసే పనిలో నష్టపరిహారాలు కనబడుతుంటాయి. తర్వాత అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు తీసి కొంతమందికి ఎదురు చూపు వల్ల కూడా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ఒక అవకాశం ఏర్పడుతుంది. మనం చేసే వృత్తిలో అది ఉద్యోగపరంగా కావచ్చు, జాబు పరంగా కావచ్చు, లేదంటే చేస్తున్న వ్యాపారము, కూలి పనులు కావచ్చు. ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క పరిమాణం ఎక్కువగా తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఎందువల్లరా అంటే
మనము రేపు జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పుకొని ఈ వృషభ రాశి గల వాళ్ళు చాలా సమస్యల్లోకి పొడిగిపోతుంటారు. ఈ వృషభ రాశి గల వాళ్ళకి శాంతనం ఎక్కువగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మనం ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని నలుగురికి చెప్పి చేయకూడదు. తర్వాత మన ఆత్మశుద్ధితో పాటు మన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కడైనా సరే మనం ఏదన్నా చేయాలనుకున్నా కూడా దాన్ని మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా చేస్తే కంపల్సరిగా దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మనకు భగవంతుడు సాక్షాత్తు ఆ దేవుడే మనకి నిజ స్వరూపంలో చూపించేసి మనకి ఏ రోజు నుంచో కాని పని కంపల్సరిగా ఆ రోజు అయిపోయేలాగా ఆ భగవంతుడు మనకు జరిపించేస్తాడు. అటువంటి సంకల్పమైన బలము ఈ వృషభ రాశి గలకి ఉంది, ఈ నక్షత్ర బలం గలకి ఉంది. అదేవిధంగా వీళ్ళకి గండ ప్రాబ్లాలు కూడా కొన్ని తప్పితాలు జరుగుతుంటాయి. వాహనం గండం కావచ్చు, మానవ రూపంలో గండం కావచ్చు, లేకుంటే వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానంలో చిక్కులు పడాల్సిన అవకాశాలు కూడా ఈ కుటుంబం ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి గండాలు కూడా వీళ్ళకి మే నెలలో కొన్ని సంభవించే ఉన్నా కూడా వాటిని మనం తప్పించేసి ఒక మంచి దారిలో మార్గాన్ని పోయే ఒక అవకాశం కూడా కంపల్సరిగా ఉంటుంది. విధి విధానాన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారో కానీ గీతలో ఉన్నది రాతలో ఉన్నది ఎవరు మార్చలేరు. అదేవిధంగా ఈ వృషభ రాశి గల వాళ్ళు కొద్ది రోజులుగా ఫైనాన్షియల్గా కొంచెం నష్టపరిహారం జరుగుతుంది. ఇచ్చిన చోట తిరిగి రాకుండా పోవడము, చేసిన కష్టము చేతికి రాకుండా పోవడము, మానసికమైన బాధతో పడతాము, ఎంత కష్టం చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం అందకపోవడం, ఇటువంటివన్నీ ఈ రాశి గల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. తర్వాత మనోధైర్యాన్ని కోల్పోతారు. అనుకున్న పని సక్రమంగా సక్రమైన వ్యవధిలో సక్రమైన సమయానికి సరైన పద్ధతిలో చేయలేకుండా పోవడము, వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కూడా కొన్ని కనబడుతుంటాయి. అదేవిధంగా స్నేహం నుంచి కూడా కొన్ని చెడు ప్రభావాలు కలుస్తాయి. ఒక స్త్రీ నుంచి కూడా వీళ్ళకి కంపల్సరిగా చెడు మార్గమైన ఎదురు దెబ్బ తగలబోయే అవకాశం కూడా ఉంది. అందులో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి కాలేయకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఈ నిర్ణయాన్ని ప్రకారం మీరు ఆలోచించట్టుకైతే ఆ స్త్రీ గండం నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. లేకుంటే మాత్రానికి మిమ్మల్ని ఎన్ని పోటు పొడిచే అవకాశాలు 100% కనబడుతున్నాయి. అయితే ఈ రాశి గల వాళ్ళకి కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు కొన్ని కూడుకున్నా కూడా ఈ మే ఒక నెల నుంచి కొన్ని సమస్యలు కొన్ని వీళ్ళకి దూరం అయిపోయి బంగారం లాంటి భవిష్యత్తు కూడా వీళ్ళకి అందబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా వీళ్ళకి మనశ్శాంతి ఎక్కడెక్కడ పోతుందిరా అంటే కుటుంబంలో భార్య ద్వారా కావచ్చు, లేకుంటే బంధుమిత్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, చెడు ప్రభావం వల్ల జరిగే ఒక తప్పితమైన నిర్ణయము వాళ్ళకి చెడు దారిలోనే తీసుకెళ్ళి వాళ్ళ ఫలితాన్ని మాత్రానికి మరీ క్షూణ్యంగా ఏర్పాటు చేసి వాళ్ళకి మనశ్శాంతి అని అనుకున్న పనికి జరగనీయకుండా చేసే అవకాశాలు ఈ రాశి గల వాళ్ళకి 100% కనపడుతుంది. అందులో జాగ్రత్తలను వహించాలి, మంచి పద్ధతులను పాటించాలి. రేపు చేయబోయే ప్రయత్నాన్ని ఈరోజు మనం చేయగలుగుతున్న నమ్మకాన్ని ముందుకు నడిపించాలి. తర్వాత మనకి వ్యాపారాల్లో కొన్ని నష్టాలు వస్తుంటాయి. ఆ వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ప్రయత్నంతో చేస్తే మనకు ఖచ్చితంగా మనకు జరుగుతుంది అనే ఒక ఆలోచనని మనం ఖచ్చితంగా గ్రహించేట్టుకైతే ఈ రాశి గల వాళ్ళు కంపల్సరిగా ప్రయోజకమైన సంకల్పాన్ని ఈ పరాభనామ సంవత్సరంలో మే నెలలో ఖచ్చితంగా మీకు అదృష్టమైన సంకల్పమైన మీకు ఆ ఫలితాన్ని అందించే ఒక సంకల్ప బలం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీకు దానికి తగినట్టుగా ఫలితాన్ని మీకు అందించేసి మీలో ఉన్న చెడు ప్రభావాలు కూడా దూరం అయిపోయే మార్గాన్ని కూడా మీకు చెప్తారు. మీకు ఈ రాశి నుంచి వచ్చే గ్రహస్థితులను కూడా గండాలను కూడా తొలగించేలాగా ఆ ఒక చెడు ప్రభావాల్లోంచి మీరు మంచి మార్గాన్ని చేరుకునేలాగా ఆ ఫలితాన్ని మీకు చూపిస్తాను, అందిస్తానని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.